విజయవాడలోని కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మొదటగా 1852లో బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో ఇక్కడ ఒక ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 1855 నాటికి పూర్తయింది. ఇది ఆ కాలంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. పాత ఆనకట్ట దెబ్బతినడంతో దాని స్థానంలో ప్రస్తుతమున్న ఆధునిక బ్యారేజ్ నిర్మాణాన్ని 1954 ఫిబ్రవరి 13న అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం చేపట్టింది. 1957లో బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జ్ఞాపకార్థంగా దీనికి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు. ఈ బ్యారేజ్ దాదాపు 1223.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ బ్యారేజీపై మొత్తం 76 పిల్లర్లు ఉంటాయి. నీటిని నియంత్రించడానికి 70 గేట్లను అమర్చారు. బ్యారేజీ పైభాగంలో వాహనాల రాకపోకల కోసం రోడ్డు మార్గాన్ని నిర్మించారు. ఇది విజయవాడ మరియు గుంటూరు జిల్లాలను కలుపుతుంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి మరియు ప్రకాశం జిల్లాలలో సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతోంది. విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటి వనరుగా ఇది ఉపయోగపడుతుంది. బ్యారేజ్ వెనుక భాగంలో ఏర్పడిన నీటి నిల్వ వల్ల ఇది ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ దక్షిణ భారతదేశంలోని అతి పొడవైన బ్యారేజీలలో ఒకటిగా పేరు పొందింది. ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, కోస్తా ఆంధ్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది.